వసంతాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా భారతదేశంలో శ్రామిక ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కష్టజీవుల పార్టీగా, మధ్యతరగతి జీవుల పార్టీగా భారతదేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకత్వాన పెనుగంచిప్రోలు మండల పార్టీ సహకారంతో జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక రాజకీయ శిక్షణ శిబిరాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో స్నేహ గార్డెన్స్లో జరుగుతుంది. వందలాది మంది 28 జిల్లాల నుంచి అన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొనేటువంటి శిబిరంలో ఈ శిబిరానికి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు, పెద్దలు, రాజకీయ పార్టీల వారు ఆర్థికంగా సహకారం ఇవ్వడం ద్వారా 50 సంవత్సరాల తరువాత పెనుగంచిప్రోలు గ్రామంలో రాజకీయ జరుగుతున్నాయి. సైద్ధాంతిక శిక్షణ శిబిరం కొనసాగుతూ ఉన్నాయి. ఎంతో చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి పుట్టిగడ్డ పెనుగంచిప్రోలు గ్రామం, ముచ్చింతాల, అనిగల్లపాడు, ఉమ్మడిదరు, ఈ గ్రామాలన్నింటిలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు సందర్శించి భూపోరాటం ఇచ్చినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమాలు, కళారంగానికి కళాలింగయ్య గారు లాంటి వాళ్ళు చేసినటువంటి సేవలు ఫలితంగా ఇవాళ పెనుగంచిప్రోలు కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి కళాలింగయ్య కళాభవన్ అని చెప్పేసి అమరజీవి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి త్యాగాల చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ, పెనుగంచిప్రోలు మండల పార్టీ, జగ్గైపేట నియోజకవర్గ పార్టీ, నందిగామ నియోజకవర్గ పార్టీ అందరం కూడా సమిష్టిగా ఈ రాజకీయ ప్రవేశ చేసుకోవడానికి కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు ఇవాళ ఎలా ఉన్నాయని చూస్తున్నాం. అచ్చాదిన్ నాయక అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ అచ్చాదిన్ ప్రతినిధిగా మారారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. ఏమైపోయింది సబ్కా సాత్ సబ్కా వికాస్ వల్ల? పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని ఉంటున్నటువంటి పరిస్థితి. రేపో మాపో 10 రోజుల తర్వాత దేశం ఎటుపొద్దుతో కూడా చెప్పేటువంటి పరిస్థితి. ట్రంపింగ్ ఆ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడని చెప్పి చెప్తారు. మోడీ శాసిస్తాడు, నరేంద్ర మోడీ పాటిస్తాడు. ఇవాళ ఈ మోడల్లో భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తన తిరోగమన విధానాల ద్వారా భారతదేశాన్ని 2 ప్రాంతాలుగా, ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించేటువంటి పరిస్థితికి ఇవాళ ఢిల్లీ నుంచి చేరుకోటి భారత ఉండేటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలకు అనుగుణంగా ఇవాళ ఈ గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గుణపాఠాలుగా తీసుకొని కమ్యూనిస్టు ఉద్యమం కూడా యువశ్రేణులకి, యువతకి, అన్ని జిల్లాల పార్టీ నాయకత్వాన్ని కూడా రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ పొందికల్ని రాబోయేటువంటి కాలంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతుల్ని జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. 6 రోజుల పాటు సాగే ఈ ఆందోళనలో వందలాది మంది పాల్గొంటారు. దయచేసి పార్టీకే ముఖ్యంగా విశేషమైన ప్రాచుర్యం కలిగించి స్నేహ గార్డెన్స్లో జరిగే ఈ సైద్ధాంతిక శిక్షణ శిబిరం చేర్చడానికి పెద్దలందరూ కూడా ఆర్థిక సహకారాన్ని ఇవ్వవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేసి థ్యాంక్ యూ.